ఇవాళ చేయాల్సిన రెసిపీ ఫ్రైడ్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, బీన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, క్యాప్సికమ్ పొడవుగా, తర్వాత క్యాబేజ్, తర్వాత ఉల్లికాడలు ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, కొద్దిగా కొత్తిమీర. ప్రాసెస్ చేస్తూ మాట్లాడుకుందాము. 3-4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఆనియన్ యాడ్ చేసుకుందాము. 3 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకుందామండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగిపోయిందండి. ఇప్పుడు క్యారెట్, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, కొంచెం బీన్స్ ఇల్లు బాగా కలబెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్, బీన్స్ అనేది బాగా కుక్ చేసుకుందామండి. ఇప్పుడు క్యాబేజ్, క్యాప్సికమ్ 2 యాడ్ చేసుకుందామండి. ముందు బీన్స్, క్యారెట్ అంతా ఎగిపోయిన తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలి, లేదంటే అవి సరిగ్గా కుక్ అవ్వమన్నమాట. బాగా కలబెట్టేసుకున్నాము. ఎగిపోయానండి క్యాబేజీ, క్యాప్సికమ్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. గరం మసాలా కొద్దిగా 1/2 టీ స్పూన్ కారం పొడి, కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చేసేసుకుందామండి. ఇంకొంచెం మిక్స్ అవ్వాలి. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కానీ వాటికి పట్టాలన్నమాట గరం మసాలా, ఉప్పు. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాము. మామూలు రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాము. బాస్మతి రైస్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రైస్ అంతా ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు మిరియాల పొడి అనేది యాడ్ చేసుకుందామండి. మొత్తానికి 1 స్పూన్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలబెట్టేసుకుందాము. ఇలా రైస్ యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి రైస్. మేమైతే ఇక్కడ ఏం సాసులు అనేది యాడ్ చేసుకోవట్లేదండి. మీకు కావాలంటే సోయా సాస్ అనేది యాడ్ చేసుకోండి. ఇది వితౌట్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. వితౌట్ సాస్ ఫ్రైడ్ రైస్ అన్నమాట ఇది. మీకు తప్పకుండా నచ్చితే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి.